హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఆలంబన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. గేటుకు వేసిన బోల్ట్ తప్పించి తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాను. పెద్ద డాబా ఇల్లది. చుట్టూ విశాలమైన ఆవరణ. అక్కడక్కడ నందివర్ధనం, నూరువరాల్లాంటి పూల గుబుర్లు. ప్రహరీ గోడ పక్కనే నిండా కాయలతో ఓ జామ చెట్టు, కాయల్లేని కొబ్బరి చెట్టు ఒకటి. సింహద్వారం ముందున్న వరండా మెట్లెక్కాను. తలుపులు మూసున్నాయి. తడుదునా అనుకోబోయంతలోనే నా ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. తెరుచుకోవటంతో పాటు ఎవరు అన్న గద్దింపు. గద్దింపుతో పాటు గుమ్మంలో ప్రత్యక్షమైన ఓ వయసు మళ్లుతోన్న పూర్వ సువాసిని. స్టన్ అయ్యాను. పొద్దువాలుతోన్న అపురూప సౌందర్యం. యవ్వనంలో గొప్ప అందగత్తై ఉండాలి. ఎవరు నువ్వు? ఏం కావాలి? శూలాలు విసురుతున్నట్టు దూసుకొచ్చాయి ప్రశ్నలు నా మీద. అబ్బా, గొంతులో అంత కటువుతనం అవసరమా? నమస్కారం, మర్యాదగా చేతులు జోడించాను. ఈ పక్క గాంధీ హైస్కూల్లో టీచర్ పోస్టింగ్ ఇచ్చారండి నాకు. మీ ఇల్లు స్కూల్కు దగ్గరలో ఉంది. అద్దెకు గదేమైనా ఇస్తారేమో అడుగుదామని వచ్చానండి. పరిచయాన్ని, అవసరాన్ని వినమ్రంగా విన్నవించాను నేను. అస్సలివ్వను. నా ఇంట్లో గది అద్దెకిస్తానని ఏ దరిద్ర పీనుకు చెప్పింది నీకు? చెప్పు, పాతేసి ఉప్పు పాత్ర వేస్తాను వెధవల్ని. నేనంటే ఆటైపోయింది వెధవలకి. అరిచేస్తోంది ఆవిడ. ఎవరో చాటుగా ఉండి నన్ను లోపలికి పంపించినట్టు. దడుచుకున్నాను నేను. ఆకారానికి స్వభావానికి పోలికే లేనట్టుంది. మరింకే అవకాశాన్ని నాకివ్వకుండా దఢాలన తలుపులు కూడా మూసేసుకుంది ఆవిడ. గేటు తలుపు బోల్ట్ వేసి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరగబోతూ నిట్టూర్చాను. అది పులి పంజా నుంచి తప్పించుకున్నాను అనిపిస్తున్నందుకో, గది దొరకని ఆశాభంగానికో తెలీదు. గేటువైపు నడవబోతూ చెవులకు అలికిడి తగిలి మెడ అటుగా తిప్పాను. కుడివైపు ప్రహరీ పక్కనున్న జామ చెట్టు మీద ఇద్దరు పిల్లలు చప్పుడు కాకుండా కాయలు తెంపి బయటికి విసురుతున్నారు. రోడ్డు మేంచి ఇంకొన్ని పిల్లలు కంఠాలు గుసగుసగా, అదిగో ఆ కొమ్మ గుబుర్లో పండుకాయుంది, ఇదిగో నీ కాలు పక్క పంగలో కాయ దోరగా ఉంది చూడు అంటూ వీళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. టీచర్ని నేను. ఎలాంటి సమయమైతేనేమి అల్లరని, ఆకతాయితనాన్ని సహించగలనా? శబ్దం కాకుండా అటు నడిచాను. నన్ను చూసి గోడ మీదకి తూకి పారిపోవాలని చూస్తున్న ఆ పిల్లగాళ్ల కాలరొకటి, చెయ్యొకటి ఉప్పుగా దొరకబుచ్చుకొని జాగ్రత్తగా కిందకి దింపాను. బయట నుంచున్న పిల్లలందరూ కాళ్లకి బుద్ధి చెప్పే ఉంటారు. ఇక అలవాటైన నా ధోరణిలో బిత్తరచూపులు చూస్తున్న వాళ్ళిద్దరికీ పాఠం మొదలుపెట్టాను. ఏమిటర్రా మీరు చేస్తున్న పని? తప్పు కాదు. చదువుకుంటున్న పిల్లలేనా మీరు? మీకు కావాలంటే ఆంటీని అడిగి కోసుకోవాలి గాని ఇలా గోడలు దొక్కొచ్చా అన్నాను మందలింపుగా. 12-14 ఏళ్లుంటాయి వాళ్లకి. స్టూడెంట్ పిల్లలకి మళ్ళీ యూనిఫామ్లో ఉన్నారు. ఆ ముసలమ్మ రాక్షసండి, అడిగినా కోసుకొనివ్వదు, కొడుతుంది కూడా భయం భయంగా అన్నాడొకడు. తప్పు. పెద్దవాళ్ళని అలా అమర్యాదగా మాట్లాడొచ్చా? ఆవిడ చెట్టు ఆవిడిష్టం. మంచిగా అడగాలి, ఒప్పించి కోసుకోవాలి. అంతేగాని ఇది కాదు పద్ధతి. ఆంటీకి సారీ చెప్పండి, వెళ్ళండి. బలవంతంగా నడిపించుకోబోయాను. ఓహ్, ఏదో అయ్యింది. ఒక్క గుంజుతో నా చేతులు విడిపించుకొని ఒక్క పరుగున గేటు దాటేశారు పిల్లపిడుగులు. చేసేదేముంది? నేను అటే అడుగులు వేశాను. ఒక్క గది సరిపోతుందా నీకు? ఉలికిపాటిగా వెనక్కి తిరిగాను. వరండాలో నిలబడి ఉంది ఆ వృద్ధ క్లియోపాత్ర. కాస్త వెనక ముందు ఆడాను గాని గది చూశాక వద్దనాలనిపించలేదు. గది విశాలంగా ఉంది. దక్షిణం వైపు కిటికీలు, నేల కొరత లేదు. బాత్రూం నీట్గా ఉంది. అంతా బానే ఉంది గాని అదేమిటో సుందరమ్మగారింట్లో అద్దెకి దిగాలంటేనే, స్కూల్లోని ఊర్లో అంతా ఎంత ధైర్యం అంటూ ముక్కున వేలేసుకోవటమే. ఎందుకలా? కొంచెం కోపిష్టి మనిషిలా ఉంది. అందుకా? అర్థమవుతుందిలే అమ్మా, 4 రోజులాగు అంది పాలబూత్ నడిపే తాయారమ్మ. మనుషులంటే పగ ఆవిడికి. మా స్కూల్ వాచ్మెన్ రంగయ్య అభిప్రాయం. ఆవిడ నోరుందే, అది చాలా పవర్ఫుల్. శాపనార్థాలు మొదలుపెట్టిందంటే సహస్రం దాటాల్సిందే. నా కొలీగ్ అనుభవాలు. కాస్త బెరుకు అనిపించింది కాని చూద్దాం, నా మీద ప్రసన్నత ఎన్నాళ్ళుంటుందో అన్నాళ్లే ఉందాం. ముందే పారిపోవటం ఎందుకు అంది నా మొండితనం. ఒక్కో రోజు గడిచే కొద్దీ నాకు అవగతమవుతోంది అందరూ అన్నట్టు సుందరమ్మగారి ప్రకృతిలో విపరీతమేదో ఉందని. విద్యా సంవత్సరం మొదటి రోజులు. ఉదయం ఎక్కువ పని ఉండేది కాదు. తోచక సుందరమ్మగారిని గమనిస్తూ ఉండేదాన్ని.
సైకాలజీ నాకిష్టమైన సబ్జెక్టు. పొద్దున్నే లేవటం ఆలస్యం, పాల ప్యాకెట్ తెచ్చే అమ్మాయితో తగాదా మొదలు. ఆలస్యమైందనో లేకపోతే చీకటిన వచ్చి నిద్ర పాడు చేసిందనో ఇక కూరలమ్మితో సరే సరి రోజూ జగడమే. గమ్మత్తేంటంటే కోపడ్డానికి ఆవిడికి మనుషులే అక్కర్లేదు. బాదాం చెట్టు మీద గోల చేసే కాకులు, కిటికీ రెక్కల మీద వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచుకలు, పట్టం మీద బట్టలు ఎగరగొట్టే హోరుగాలి అన్నీ ఆవిడ ఆగ్రహానికి ఆజ్యం పోసేవే. ఎందుకావిడికి లోకమంటే అంత కసి ద్వేషం? ఈ సందేహానికి అనుకోకుండా సమాధానం దొరికింది. ఆ రోజు పొద్దున్నే నా గదికి వచ్చింది పాలమ్మాయి. ఎన్ని కేకలేసినా లేవట్లేదా అమ్మగారు, ఏమిటో కనుక్కోండి టీచరమ్మా అని కంగారుగా అంటూ. నేను వెళ్లి తలుపు తట్టి చూశాను. ఓహో, సుందరమ్మగారి పడగ్గదికి నా గదికి మధ్యనున్న తలుపు గడియ బలంగా లేకపోవటం మంచిదైంది. గట్టిగా తోసి విరిగిపడింది. లోపలికి వెళ్లాం. సుందరమ్మగారు పేలిపోయి జ్వరంతో ఒళ్ళు తెలియకుండా మూలుగుతోంది. పాపం, మొహం తుడిచి కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కాస్త. ఆస్పత్రికి వెళ్దామంటే తల అడ్డంగా ఊపింది. మరేం చేయను? నా దగ్గరున్న ట్యాబ్లెట్ ఏదో వేసి జావ కాచి పట్టించాను. ఆ రోజు స్కూల్కి సెలవు పెట్టి ఆవిడ దగ్గరే ఉండిపోయాను. మూసని కన్ను తెరవట్లేదు ఆవిడ. పగలు గడిచింది. సుందరమ్మగారికి అలానే ఉంది. పాలమ్మాయిని సాయం ఉండమంటే చంటిబిడ్డ ఉన్నదమ్మా, మా ఆయన ఊరుకోడు అంది. నాకా రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో చెప్పలేను. సుందరమ్మగారు జ్వర తీవ్రతలో ఒకటే కలవరింతలు. జ్యోతి, నన్ను వదిలి వెళ్ళకమ్మా అని ఏడుస్తోంది ఒకసారి. నన్ను ముట్టుకోకండి అరుస్తోంది ఇంకోసారి. గుండెలు కరిగేలా కుములుతుంది ఇంకొకసారి. పండుటాకులా పడున్న ఆమె పట్ల జాలితో సానుభూతితో మనసు కరిగిపోయింది నాకు. పాపం, పైకి పెద్ద పిల్లిలా గర్జిస్తుంది కాని గతంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఎలాగో తెల్లవారింది. నేను నా గదికొచ్చి కాఫీ పెడుతున్నాను. సుందరమ్మగారి గదిలోంచి ఎవరిదో కొత్త గొంతు. ఎవరు చెప్పమా? బంధువులా, స్నేహితులా? ఎవరైతేనేమి ఇంకొకరున్నారంటే తేలిగ్గా అనిపించింది నాకు. బరువు దించుకుందామని కాదు, పంచుకుందామని. ఇంకో కప్పు కాఫీ కలిపి తీసుకెళ్లాను. సుందరమ్మగారి మంచానికి కాస్త దగ్గరగా నిలబడి ఉన్నారు ఆయన. మా తాతగారి వయసు ఉంటుంది. చూడంగానే గౌరవం కలిగేలా ఉన్నారు. నేనిచ్చిన కాఫీ కప్పందుకుంటూ, నా పేరు నందగోపాలమ్మా, ఆయుర్వేద వైద్యుణ్ణి. సుందరి శరీరతత్వం నాకు తెలుసు. మందిచ్చిపోదామని వచ్చాను అన్నారాయన సాదాగా. సుందరీనా? నా లోపల ఎంత ఆశ్చర్యమో. నీకు పేపర్ వేసే కుర్రాడు చెప్పాట నాకు బాలేదని నీరసంగా అంటోంది సుందరమ్మగారు. నా కలగబోయే సందేహానికి సమాధానంగా. ఆయన నా చేతికి కొన్న కాగితం పొట్లాలు ఇచ్చారు. ఎలా వాడాలో చెప్పారు. నా దగ్గర సెల్ ఉందేమో కనుక్కున్నారు. తన నెంబర్ రాసిచ్చారు. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది, తగ్గకపోతే నాకు ఫోన్ చెయ్యని చెప్పి వెళ్లిపోయారు ఆయన. కాకితో కబురందగానే రెక్కలు కట్టుకుని వాలే అనుబంధం. తీరతత్వం తెలుసుకునేంత దగ్గరతనమైన అంత ఉదాసీనం. ఎవరాయన? ఏమవుతారు? ఎన్ని ప్రశ్నలో. కాని సుందరమ్మగారిని అడిగే తాహత నాకు లేదు. ఆ రోజు సోమవారం. సుందరమ్మగారు యథాస్థితికి వచ్చేశారు. ఆవిడ సంగతేమోగాని 24 గంటలు నేను పడ్డ టెన్షన్ నుంచి రిలీజ్ చేసి కాంతంగా ముగించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనిపించింది. ఆ సాయంత్రం శివాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకు వస్తుండగా మండపం మెట్ల మీద కూర్చొని కనిపించారు నందగోపాల్ గారు. దగ్గరగా వెళ్లి నమస్కరించాను. సుందరమ్మగారి జ్వరం తగ్గిపోయిందండి అన్నాను నేను కూర్చుంటూ. నీ దగ్గర నుండి ఫోన్ రాకపోతే అదే అనుకున్నాను అన్నారు ఆయన చిరునవ్వుతో. మొన్న రాత్రి ఆవిడ పరిస్థితి చాలా గాబరపడ్డాను. ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినా ఒకరూ తొంగి చూడలేదు. నేను సంభాషణ తెంపలేదు, పొడిగించాను. సుందరగారి గురించి శ్రద్ధ తీసుకున్నది మీరొక్కరే డాక్టర్ గారు. మీకామె చాలా కాలంగా తెలుసనుకుంటాను. అన్యదా భావించినంటే ఒక్క మాట అడుగుతాను. ఎందుకావిడ ప్రతివాళ్లూ తన ప్రత్యర్థులే అన్నట్టు పోరాటానికి సిద్ధమవుతుంది? ఎందుకంత అశాంతిగా అసహనంగా కనిపిస్తుంది అని. నా కేసి దీర్ఘంగా చూశారు ఆయన. ప్రతి కన్నీటి చుక్క వెనక భరించలేని బాధ, విపరీతమైన మానసిక క్షోభ ఉంటాయి. చేతకానితనంతో వచ్చే ఆగ్రహం వెనుక కర్కశమైన అణిచివేత, తీవ్ర ఆశాభంగం ఉంటాయి. ఇది నా ఉద్దేశం. వీటన్నింటికీ గురి అయిన నిర్భాగ్యురాల సుందరి. పొద్దు వాటారుతూ చీకట్లు మిగిలిస్తున్న సంధ్యా సమయం. గుడి అంతటా నూనె దీపాల వెలుగులు. ఆధ్యాత్మికతతో కూడిన వైరాగ్యాన్ని తలపిస్తూ సన్నగా వినిపిస్తున్న మంత్రోచ్చరణ. వీటి మధ్యన వినిపించారాయన జీవితం వంచిన ఓ అబల కథ. ఇప్పటి సుందరమ్మ ఒకనాటి సుందరి, సువర్ణ సుందరి, నిజంగానే బంగారు బొమ్మ. శాపవశాత్తు నా కడుపున పుట్టిన దేవకన్య అని మురిసిపోయేది తల్లి.
పోటీలకు వెళ్లిన ప్రపంచ సుందరి నువ్వు అని పొగిడేవాళ్లు స్నేహితురాళ్ళు. అంతటి అందాల భరినికి ఆయుర్వేదం నేర్చుకున్న ఓ పక్కింటి సామాన్యమైన కుర్రోడు ప్రేమిస్తున్నాను అన్నాడు. గుండెల్లో పెట్టుకుంటానంటే మాత్రం సరేననే కర్మేమిటి? ఈ ఆధునిక రాకుమారుడో పంచకళ్యాణి లాంటి అందమైన కారికి వచ్చి తనని చేపడతాడని కలలు కనటంలో తప్పేమిటి? ఆ అద్భుతమైన అవకాశం ఓ రోజు రానే వచ్చింది. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ స్థాపించిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఓ ఆఫరు. మా కుమారుడికి మీ కుమార్తెనివ్వటం మీకు అంగీకారమైతే ఫలానా రోజున నిశ్చితార్థానికి తరలి రాగలరని. వారి దగ్గర పనిచేస్తున్న ఓ గుమస్తా సుందరి తండ్రి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అదృష్టం గుమ్మం దగ్గరకొస్తే కాదనటమా? ఎంత మాట! సుందరి నొసలు పైకెగిరాయి. ఇది నా విలువ అన్నట్టు. నిశ్చితార్థం వేళదాకా ఆ గర్వం అలాగే నిలిచిపోయింది కూడా. ఉంగరం తొడగబోయే ముందు చూసింది పెళ్లికొడుకుని. ఇతనా తన కాబోయే వరుడు? నల్లగా, లావుగా, మూడొంతులు వెనక్కిపోయిన జుట్టుతో, ముందుకొస్తున్న బొడ్జతో. తల్లి తండ్రి పెళ్లి చూపుల మాట ఎత్తనీయకుండా దాటివేసింది ఇందుకా? మోర్చపోయింది సుందరి. ఏం లాభం? సమయం మించిపోయింది. ఎవరూ ఆ అమ్మాయి గోడు వినిపించుకోలేదు. కాదంటే నూతిలో దూకుతామని తల్లి, విషం తాగుతానని తండ్రి. సగటు ఆడపిల్ల సుందరి. పెళ్లైపోయింది. నరకం మొదలైంది. వికారంగా ఉన్న అహంకారానికి తక్కువ లేదు భర్తకి. తిరస్కారంగా జవాబిచ్చేది సుందరి. శాడిస్ట్ అయ్యేవాడు భర్త. ఆ పాము ముంగిసల కాపురం కూడా ఎన్నాళ్ళలో సాగలేదు. జ్యోతి పుట్టిన 3 నెలలకే కారు యాక్సిడెంట్లో పోయాడతను. సామరస్యంగా మెలగని సుందరి స్వప్నంగా భరణమిచ్చి ఇంట్లోంచి పంపేశారు భర్త తరపువారు. తేలిగ్గా గాలి పీల్చుకుంది సుందరి. భర్త లేకపోవటం విషాదం అనిపించలేదు. పుట్టింటి వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వలేదు. నా కూతురు చాలు, నాకు ఎవరూ అక్కర్లేదు అనేది మొండిగా. తన చిన్ననాటి చిత్తరువులా ఉన్న కూతురంటే ప్రాణం సుందరికి. ఆ బిడ్డను చూసుకుంటూ గడిచిన కాలంలోని చేదుని మర్చిపోయి బతుకు మీద మళ్లీ ఆశలు పెంచుకుంది. కూతురే లోకంగా బ్రతకటం మొదలుపెట్టింది. ఒక్కోసారి మితిమీరిన తీపి వెగటవుతుంది. తల్లి కురిపించే ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకుని అతిగా స్వేచ్ఛకి అలవాటైపోయింది జ్యోతి. ఒక రోజున ఇంటి నుంచి బయటకు వెళ్లి మరి తిరిగి రాలేదు. ఏమైందో తెలీదు. పిచ్చిదైపోయింది సుందరి. ఏడ్చే ఆమె వెనుక లోకులు హేళనలు. ఉన్న ఊరు వదిలిపెట్టేసింది. ఇక్కడకు వచ్చేసింది. అత్తవారి భరణంలో భాగంగా ఇచ్చిన ఇల్లిది. తన పుట్టిన ఊరు కూడా ఇదే. జ్యోతి ఆమె ఆశల మీద కొట్టిన దెబ్బ ప్రభావం ఆమె మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది. సౌమ్యత పోయింది. అందరికీ కంటగింపైంది. ఆనాటి అందాల రాసి ఈనాటి ముళ్లపద సుందరమ్మ. ముగించి నిట్టూర్చాడు డాక్టర్ గారు. ఆ అమ్మాయి పేరేమిటన్నారు? జ్యోతా? హఠాత్తుగా అడిగాను లేస్తూ. అవును అంటూ ఆశ్చర్యంగా చూశారాయన. భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చాను. గుమ్మంలోనే ఉంది సుందరమ్మగారు. ఆడపిల్లవి, ఇంత చీకటి పడేదాకా షికారు చేసొస్తావా? ఇలాంటివి నా ఇంట్లో కుదరవమ్మాయి. చిటపటలాడుతూ స్వాగతిస్తున్న ఆమెను అభిమానంగా చూశాను. జ్యోతి నాకు తెలుసు. పైకి తోడుతున్న నూతిలో చేదని తుల్లిపడి వదిలేసింది సుందరమ్మగారు. మొహంలో విపరీతమైన ఆందోళన. క్షణాల్లో నుదుటి మీద చెమట బిందువులు చేరటం చూశాను నేను. జ్యోతెవరు? ఎవరో నాకు తెలీదు. గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. గమ్మునైపోయాను. నేను స్కూల్కి వెళ్లేదాకా నా గది ముందర చాలాసార్లు తచ్చాటం గమనించాను నేను. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటుంటే ఏదో పని ఉన్నట్టు జ్యోతెవరు అంది యథాలాపంగా అడిగినట్టు. మా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెబుతూ ఉండేది. నాకు తెలుసు. పొద్దుట్నుంచి ఆ మాట నన్ను అడగాలని ఎంత ఆతృత పడుతున్నదో. ఓ, మరిప్పుడేం చేస్తుంది? చచ్చిపోయింది. కాన్పులో సుస్థి చేసి. సన్నగా వణికింది నా కంఠం. శరవేగంగా లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది సుందరమ్మగారు. మాటా మంతి లేకుండా. దీపాలు పెట్టేవేళ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే చూశాను. మంకెన పువ్వులా ఎర్రగా తడిగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. లీవ్ వేకెన్సీలో వచ్చానిక్కడికి. అది పూర్తయింది. 2 రోజుల్లో వెళ్ళిపోతానిక్కడి నుంచి. సామానది ఎక్కువవుతుందని అన్నయ్య వచ్చాడు నాకు సాయంగా. వెంట కావేరి కూడా ఉంది. 10 ఏళ్లుంటాయి దానికి. వందనంగా ఉంటుంది. చెప్పిన పనులు చక్కగా చేస్తుంది. అది మా అంట్ల గిన్నెలు తోమి బోర్లిస్తుంటే సుందరమ్మగారు పరీక్షగా చూస్తున్నారు. చెప్పాను, జ్యోతి కూతురు. తల్లి చచ్చిపోయాక మా పని మనిషి పెంచింది దీన్ని. ఆ పని ఈ పని చేసి పెడుతూ మా ఇంట్లోనే ఉంటుంది అని. తనకు కాదన్నట్టు తల తిప్పుకుంది ఆవిడ. వెళ్లే సమయం దగ్గర పడింది. సుందరమ్మగారు బయటకు మొహం చూపించటం లేదు. నేనే వెళ్లాను సెలవు తీసుకుందామని. గోడ కానుకొని
ఎటో చూస్తూ కూర్చున్నది ఆవిడ. ముఖంలో ఎంతో ఘర్షణ పడిన ఛాయలు. వెళ్ళొస్తానా ఆంటీ? హఠాత్తుగా లేచి నా చేతులు అందుకుంది సుందరమ్మగారు. కావేరిని నా దగ్గర ఉండని టీచర్. కావేరి చేతిని ఆవిడ చేతికి అందించి తృప్తిగా బయలుదేరాను నేను. స్టేషన్లో మా కోసం ఎదురుచూస్తున్నారు నందగోపాల్ గారు. ఆయన కళ్లల్లో నా మీద అభిమానంతో పాటు సన్నని అనుమాన రేఖ. ఏమీ మాట్లాడకుండానే క్షణాలు గడిచాయి. గంట కొట్టారు. రైలు దూరంగా కనిపిస్తోంది. కావేరి ఎవరు? నిజం చెప్పండి టీచర్ అడిగారు ఆయన. మీకెందుకు అనుమానం? తను జ్యోతి కూతురే అన్నాను. చాలా రిలీఫ్ కనిపించింది ఆయన మొహంలో. నా తలపై చెయ్యుంచారు ఆప్యాయంగా. బండి ఆగింది. ఎక్కి కూర్చున్నాం. రెక్క వాలింది. రైలు కదిలింది. దూరమవుతున్న డాక్టర్ గారిని చూస్తూ అనుకున్నాను, క్షమించండి డాక్టర్ గారు, కావేరి జ్యోతి కూతురు కాకపోవచ్చును. కాని జ్యోతిలా వంచబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ నిర్భాగ్యురాలి బిడ్డే తను. అమృతదోషం నా కంటితే అంటనీగాక. నా అన్న మమకారం కోసం ఆక్రోశిస్తున్న ఓ గుండెకు ఊరట, ఓ అనాథకు ఆసరా కలిగించాను. ఆ తృప్తి చాలు నాకు. ఇది మీకు కూడా తెలియటం నాకిష్టం లేదు. సారీ డాక్టర్. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.